హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే 6 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ని మండే టు సాటర్డే వరకు చాలా క్విక్ అండ్ హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీస్ అన్నీ కూడా ఫుల్ ప్రోటీన్తో ఉంటాయి. పైగా వీటన్నిటిని కూడా చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. వీటిని డైరెక్ట్గా తిన్నా లేదా రైతాతో మిక్స్ చేసుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటాయి. వీటిల్లో ముందుగా చాలా క్విక్గా తయారు చేసుకునే గ్రీన్ పీస్ పలావ్ని చూపించబోతున్నాను. ఈ పలావ్ తయారు చేసుకోవడానికి చాలా తక్కువ టైమే పడుతుంది. పైగా ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక ప్రిపరేషన్ విషయానికి వస్తే ఒక ప్రెషర్ కుక్కర్లో ఆయిల్తో పాటు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని, నెయ్యి హీట్ అయినాక చెక్క, లవంగా, యాలకులతో పాటు అనాస పువ్వు, పలావ్ ఆకులు కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఉల్లిపాయలు కూడా మరీ చిన్న చిన్న పీసెస్గా కాకుండా ఇలా పొడవుగా ఉండేటట్లుగా కట్ చేసేసుకోండి. ఇవి కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. నేను మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకోవడం వల్ల కొంచెం క్విక్గా ఫ్రై అయిపోతాయి కదా. చూసారా, ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి. ఈ పలావ్ కోసం మనం ఎక్కువగా వెజిటబుల్స్ కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన గ్రీన్ పీస్ని యాడ్ చేసుకోవాలి. ఈ గ్రీన్ పీసు నేను ఫ్రోజన్ బఠానీలు యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు తాజా బఠానీ కాయలు అవైలబిలిటీలో ఉంటే ఫ్రెష్ బఠానీలైనా 1 కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఎన్ని కప్పులు అయితే బియ్యాన్ని తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. నేనైతే 2 కప్పుల బియ్యాన్ని కడిగి పెట్టుకున్నానండి. దానికోసం దీంట్లో 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను నార్మల్ బియ్యం వాడుకున్నాను కాబట్టి 4 కప్పులు వాటర్ని పోసుకుంటున్నాను. అదే బాస్మతి బియ్యాన్ని వండుకునే వాళ్ళైతే 2 కప్పుల రైస్కి 3 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక తెల్లు రానివ్వాలి. ఇలా చక్కగా తెల్లు వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఈ రైస్ కోసం మీ దగ్గర తాజా బఠానీలు కానీ ఫ్రోజన్ బఠానీలు కానీ అవైలబిలిటీలో లేవనుకోండి, నార్మల్గా మనకి మార్కెట్లో నిత్యం దొరికే పచ్చి బఠానీలు ఉంటాయి కదా, ఆకుపచ్చవి, వాటిని 4-5 గంటల పాటు నానబెట్టుకొని విడిగా ఒక 10 నిమిషాలు ఉడికించుకొని వాటర్ అన్ని తీసేసి ఈ పలావ్లో యాడ్ చేసుకున్నా సరిపోతుంది. కానీ డైరెక్ట్గా మాత్రం యాడ్ చేసుకోవద్దు. ఎందుకంటే బఠానీళ్ళు కాస్త ఉడికిన తర్వాత మాత్రమే ఈ పలావ్లో వాడాలి. అప్పుడే మసాలాలన్నీ వాటికి పట్టి మరీ మెత్తగా అయిపోకుండా సరైన కన్సిస్టెన్సీలో ఉడుకుతాయి. బియ్యాన్ని యాడ్ చేసినాక కొద్దిసేపు ఇట్లా మధ్య మధ్యలో మిక్స్ చేసేసుకుంటూ రైస్ని బ్రేక్ అవ్వనివ్వకుండా కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని ఇంకాస్త మంచి ఫ్లేవర్ రావడం కోసం శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని, పుదీనాని యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మీద మూత పెట్టేసి హై ఫ్లేమ్లో జస్ట్ ఒకే విజిల్ రానియండి. అంతకు మించి అవసరం లేదు. ఈ రైస్ ఎంత టేస్ట్గా సూపర్గా ఉంటుందో అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా దీన్ని ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్కైనా వీకెండ్స్కైనా సూపర్గా సూట్ అవుతుంది. చూసారా, పలావ్ ఎంత చక్కగా పొడి పొడిగా సూపర్ క్విక్గా తయారైపోయిందో. ఇక టేస్ట్ విషయానికి వస్తే మాటల్లో చెప్పలేమండి, అంత సూపర్గా ఉంటుంది. దీంట్లో కుర్మా అవసరం లేదండి. అచ్చం ఇలా తిన్నా కానీ బాగుంటుంది, లేదా రైతాతో అయినా సూపర్గా ఉంటుంది. బోలెడని హెల్త్ బెనిఫిట్స్ ఉండే గ్రీన్ పీస్ని కేవలం సైడ్ ఇంగ్రీడియంట్గా మాత్రమే పరిమితం చేయకుండా ఇట్లా మెయిన్గా వాడి మంచి టేస్టీ అండ్ హెల్తీ అయిన రైస్ని ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్యాలీఫ్లవర్ రైస్. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ అండ్ క్విక్గా దీన్ని తయారు చేసుకోవచ్చు. లంచ్కైనా సరే, లంచ్ బాక్స్కైనా సరే సూపర్గా సెట్ అవుతుంది. ఈ రెసిపీలోకి వాడే ఇంగ్రీడియంట్స్ కూడా ఎప్పుడు మనకి ఇంట్లోనే అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే దీన్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ ప్రిపేర్ చేసే ముందుగా మనం క్యాలీఫ్లవర్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతేకాకుండా దాని కింద కాడల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకొని ఒకసారి మామూలు నీళ్ళతో కడుక్కున్న తర్వాత వేడి నీళ్ళలో ఉప్పేసుకొని మరిగించుకొని 2 నిమిషాలు ఈ క్యాలీఫ్లవర్ని ఉడికించుకొని తీసుకోవాలి. మరీ ఎక్కువసేపు కాకుండా జస్ట్ ఒక తెర్లు వచ్చినాక వెంటనే తీసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యాలీఫ్లవర్లో ఉండే సన్న సన్న పురుగులు ఇంకా దాని మీద చల్లే పెస్టిసైడ్స్ కూడా పూర్తిగా వేరవుతాయి.
వీటిని ఇలా ఒక జాలి గెంటితో తీసుకొని వేరొక బౌల్లో వేసుకొని వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అదే మనం క్యాలీఫ్లవర్ని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఈ మసాలాలన్నీ చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి. మనం డీప్ ఫ్రై చేసుకోకుండానే ఈ రైస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ స్పైసెస్ అన్ని క్యాలీఫ్లవర్కి బాగా పట్టించిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కాస్త హీట్ అయినాక పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకొని వాటితో పాటు కాస్త కలర్ఫుల్గా కనిపించడానికి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న కాసిన క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. వీటినన్నిటిని కలిపి జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పొడవాటి చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చితో పాటు మనం ముందుగా స్పైసెస్ ని పట్టించి పక్కనుంచుకున్న క్యాలీఫ్లవర్ ని కూడా యాడ్ చేసుకొని సన్నని మంట మీద మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా మంది పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజెస్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినకుండానే వెళ్తారు. అలాంటప్పుడు లంచ్లో ప్రోటీన్గా చేసుకునే అన్నం కూరలు కాకుండా ఇలా రైస్ రెసిపీస్ చేశారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఇలా కాస్త ఫ్రై అయినాక 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఈ సాస్లు కంపల్సరీ ఏం కాదండి, మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇవి ఇలా ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్తో గోబీ రైస్ చేసుకోవాలంటే కొంచెం ప్రిపరేషన్ ఎక్కువగా ఉంటుంది. అదే క్యాలీఫ్లవర్తో ఇలా రైస్ రెసిపీ అనుకోండి, ఎవరైనా సరే ఇట్టే తయారు చేసేయచ్చు. దీంట్లో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడితో పాటు ఇంకాస్త ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్ లో క్యాలీఫ్లవర్ కి కాస్త ఉప్పు పట్టించాం కాబట్టి ఇప్పుడు అది బ్యాలెన్స్ అయ్యే విధంగా రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఫైనల్ గా కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర కొత్తిమీర కొంచెమే ఉందండి, మీరు ఇంకాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ రైస్ తయారైపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఇక నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చెన్నా పలావ్. ఈ పలావ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ప్రాసెస్తో నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ పలావ్ తయారు చేసుకోవడానికి వెజిటబుల్స్ కూడా ఎక్కువ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రోటీన్స్ కూడా ఫుల్గా లభిస్తాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అదే చెన్నా పలావ్. దీని చెన్నా రైస్ అని, వైట్ చెన్నా రైస్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా మరి. ఈ రెసిపీ కోసం మనం ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు శనగల్ని తీసుకొని శుభ్రంగా కడిగి 2-3 కప్పుల వరకు నీటిని పోసుకొని 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనం ఈ రెసిపీని లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసుకునే పని అయితే శనగల్ని నైటే కడిగి నానబెట్టుకోవాలి. అప్పుడైతేనే మనం పొద్దున్నే ఈజీగా లంచ్ బాక్స్ తయారు చేసుకోగలుగుతాం. నేనైతే 4 గంటలు నానబెట్టుకున్నాను. చూసారా ఎంత చక్కగా నానిపోయినాయో. వీటిని ఇంకొకసారి శుభ్రంగా కడిగి పాన్లో కానీ లేదంటే కర్రీ కుక్కర్లో కానీ తీసుకొని 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని 80% వరకు కుక్ చేసుకోవాలి. అంటే కనీసం 3 విజిల్స్ అన్నా రాణించుకోవాలి. అంతకన్నా ఎక్కువ విజిల్స్ రానిమాకండి, మరీ మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి 2 కప్పులు బాస్మతి బియ్యాన్ని తీసుకొని 2-3 సార్లు కడిగి సరిపడా నీళ్లు పోసుకొని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ అనే కాదండి, మామూలు రైస్తోనే చేసుకోవచ్చు. మామూలు రైస్తో చేసుకునేటప్పుడు అయితే శనగల్ని మనం 50% మాత్రమే ఉడికించుకోవాలి. అంటే 2 విజిల్స్ మాత్రమే రానివ్వాలి. నేనైతే 3 విజిల్స్ రానిచ్చానండి. మనం ఇలా ఉడికించుకునే శనగల్లో నీటిని స్ట్రైనర్ సహాయంతో వేరొక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. వీటిని పారబోయకూడదు, అందుకే ఇలా సపరేట్గా గిన్నెలో ఉంచుకుంటున్నాను. ఎందుకంటే మనకి నీళ్ళల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. కాబట్టి స్ట్రైనర్ సహాయంతో ఈ శనగల్ని వేరొక బౌల్లోకి తీసుకొని నీటిని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం శనగలు ఉడికించుకున్న కర్రీ కుక్కర్ని కానీ లేదంటే ప్యాన్ని కానీ స్టవ్ మీద పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్తో పాటు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని సన్నని మంట మీద ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్తో పాటు నెయ్యిని కూడా యాడ్ చేసుకోమని చెప్పాను కదా, దానివల్ల పలావ్కి మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ మీకు నెయ్యి వాడడం ఇష్టం లేకపోయినా, అవైలబిలిటీ లేకపోయినా నెయ్యి ప్లేస్లో కూడా ఆయిల్నే యూజ్ చేసి కూడా ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఆనియన్స్ని సన్నని మంట మీదే మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక సైడ్కి పెట్టేసుకొని పలావ్ దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా ఒక అనాస పువ్వు, దీన్నే స్టార్ పువ్వు అని కూడా అంటారండి, 2 అంగుళమంత చెక్క ముక్కలు, 4 లవంగాలు,
2 యాలకులు ఉంటే ఒక నల్ల యాలకు కూడా వేసుకోండి, బాగుంటుంది. 2 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసుకొని, 1 స్పూను షాజీరా కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా కలిపి ఇంకొకసారి మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఆనియన్స్తో పాటు స్పైసెస్ కూడా చక్కగా ఫ్రై అయ్యి పలావ్ మంచి టేస్టీగా వస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా సన్నని మంట మీద జరగాలి. ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకొని దీంతో పాటు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటాలని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మిగతా స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు. వీటితో పాటు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఈ స్పైసెస్ అన్ని శనగలకి బాగా పట్టే వరకు కొంచెం సేపు మిక్స్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ పలావ్లో శనగలు చప్పగా లేకుండా స్పైసీగా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ పోస్ట్ చేయమని మన సబ్స్క్రైబర్లో ఒకరైనా రాకీ బై వైటీ అడిగారండి. పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో కొంచెం సేపు టాస్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ శనగలు అన్నీ బాస్మతి బియ్యంలో బాగా మిక్స్ అయ్యే వరకు టాస్ చేసుకున్న తర్వాత 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కప్పు శనగలకి 2 కప్పుల బాస్మతి రైస్, 3 కప్పుల వాటర్ అయితే కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు నార్మల్ బియ్యంతో చేసే పని అయితే 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ పలావ్ని ఉడికించుకోవడానికి కూడా నేను శనగల్ని ఉడకబెట్టుకున్న నీళ్ళే వాడుకుంటున్నాను. దీంట్లో అయితే ప్రోటీన్స్ ఫుల్గా ఉంటాయి కాబట్టి ఈ వాటర్ని నేను పారబోయకుండా ఇలా ఉడికించుకుంటున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక మాత్రమే మనం గరిటె పెట్టుకొని ఒకసారి బియ్యాన్ని మిక్స్ చేసుకోవాలి. ముందే మిక్స్ చేసుకున్నామంటే బియ్యం బ్రేక్ అయిపోతాయి కాబట్టి నేను ఇప్పుడే గరిటెతో కలుపుకుంటున్నాను. ఫైనల్గా కొద్దిగా కసూరి మేతి, కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద 1 విజిల్ వచ్చే వరకు ఈ పలావ్ని ఉడికించుకోవాలి. కసూరి మేతి బదులు పుదీనానైనా యాడ్ చేసుకోవచ్చు. బాస్మతి బియ్యం అయితే ఖచ్చితంగా 1 విజిలే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ వస్తే ముద్దైపోతుంది. 1 విజిల్ వచ్చిన తర్వాత చూసారా రైస్ ఎంత చక్కగా కొద్దిగా కూడా తేమ లేకుండా పొడి పొడిగా వచ్చేసిందో. ఎక్కువగా వెజిటబుల్స్ కట్ చేసుకునే పని లేకుండా, మిక్సీ తిప్పుకునే అవసరం లేకుండా చాలా సింపుల్గా క్విక్గా ఈ చెన్నా పలావ్ తయారు చేసుకోవచ్చు. రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పొటాటో రైస్. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీనికోసం ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు బంగాళాదుంప ముక్కల్ని యాడ్ చేసుకోండి. నేను ఈ రైస్ రెసిపీని 2 లంచ్ బాక్సుల్లో పెట్టడం కోసం తయారు చేస్తున్నాను కాబట్టి 2 పెద్ద సైజు బంగాళాదుంప ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. మీరు చేసే క్వాంటిటీకి తగినట్లుగా మీరు పొటాటో ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినాక కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటే పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి నేను కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటి ప్లేస్లో పీనట్స్ అనే యాడ్ చేసుకోవచ్చు. ఇవి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై అయినాక ఇవి కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. అప్పుడు ఈ పొటాటోస్తో పాటు జీడిపప్పును కూడా తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ రాకుండా కేవలం ముక్కల వరకే సపరేట్ చేసుకోవాలి. ఇవి ఇలా సపరేట్ చేసుకోవడం వల్ల మనం తీసుకున్న పీనట్ ముక్కలు కానీ జీడిపప్పు ముక్కలు కానీ క్రంచీగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయినాక ఫ్రోజన్ బఠానీలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రోజన్ బఠానీలు వేయడం వల్ల పిల్లలకి మంచి ప్రోటీన్స్తో పాటు చూడ్డానికి రైస్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నేను ఫ్రోజన్ బఠానీలని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయినాక 1/2 టేబుల్ స్పూన్ కారము, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. జీలకర్ర పొడి ధనియాల పొడి వేసిన వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకే నేను ఆ బిట్టు చూపించలేకపోయాను. ఇవి కొంచెం ఫ్రై అయినాక మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలామంది పిల్లలు లంచ్ బాక్స్లోకి అన్నం కూరలు విడివిడిగా కాకుండా ఇలా రైస్ రెసిపీలను అయితే ఇష్టంగా తింటూ ఉంటారు. కాబట్టి లంచ్ సరిగ్గా తినని పిల్లలకి ఇలా రైస్ రెసిపీని ప్రిఫర్ చేయండి, అప్పుడు చక్కగా తింటారు. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ఈ పొటాటోస్కి ఉప్పు కారం మసాలాలు అన్నీ పడతాయి.
ఇలా కొద్దిసేపు మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని లంచ్ బాక్స్లో సర్దేసుకుంటే సరిపోతుంది. చూసారా, చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో. వేడిగానే పెట్టేస్తాను కాబట్టి నేను లంచ్ బాక్స్లోనే కొత్తిమీరని యాడ్ చేసుకుంటాను. ఒకవేళ మీ పిల్లలకి కొత్తిమీర ఇష్టం లేకపోతే అంతవరకు స్కిప్ చేసేసి లంచ్ బాక్స్ సర్దేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది కాబట్టి ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా శుభ్రంగా తినేస్తారు. కేవలం పొటాటోస్తోనే కాకుండా మరెన్నో రైస్ రెసిపీస్ని ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను. లీఫ్ రైస్ రెసిపీస్, మిల్లెట్స్తో కూడా రైస్ రెసిపీ చూపించాను. ఒకసారి వాటిని కూడా చూసేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి దాల్ పులావ్. ఇది కేవలం టేస్టీగానే కాకుండా మంచి ప్రోటీన్స్ ఉండే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పైగా దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎప్పుడు మనకి ఇంట్లో అవైలబిలిటీగా ఉండేవి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా లంచ్ బాక్స్కి అయినా వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యాన్ని, అదే కప్పుతో 1/2 కప్పు శుభ్రం చేసిన కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. దీనికోసం నేనైతే నార్మల్ బియ్యాన్నే వాడుకుంటున్నానండి. పలావ్ బియ్యం అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. వీటిని ఇప్పుడు నీళ్లు పోసి శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ని పోసుకొని మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఏదైనా ప్రెషర్ కుక్కర్ని కానీ లేదా అడుగు మందంగా ఉండే గిన్నెని కానీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోండి. అప్పుడు పలావ్ మరింత టేస్టీగా ఉంటుంది. ఈ ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అంగుళం సైజులో ఉండే 2 చెక్క ముక్కలు, 2 లవంగాలు, 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ, 1/2 టేబుల్ స్పూను షాజీరా, 2 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసేసుకొని సన్నని మంట మీద కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. షాజీరా అవైలబిలిటీలో లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, కానీ షాజీరా వేస్తే మాత్రం పలావ్కి మంచి అరోమా వస్తుంది. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని సన్నని మంట మీద కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా పచ్చివాసన పోయి మంచి అరోమా వస్తున్నప్పుడు ఘాట్లు పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి డైరెక్ట్గా యాడ్ చేసేసుకున్నారంటే అవి చిట్లుతాయి కాబట్టి జస్ట్ మధ్యలో వరకు కొంచెం ఘాట్లు పెట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి ఎక్కువసేపు ఫ్రై అవ్వక్కర్లేదు, జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు, 1/2 కప్పు క్యారెట్లు, 1/2 కప్పు పొటాటోని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. యాస్టీస్గా నేను చూపించిన వెజిటబుల్స్ అని కాకుండా మీ దగ్గర ఉండే వేరే ఏ వెజిటబుల్స్నైనా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అలా అని జ్యూసీగా ఉండే వెజిటబుల్స్ కాకుండా బీన్స్, దొండకాయలు, బీట్రూట్ లాంటివి అయితే యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుందాము. ఇలా చేయడం వల్ల వెజిటబుల్స్లోంచి వాటర్ తొందరగా బయటకు వచ్చేసి కొంచెం త్వరగా కుక్ అవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది పలావ్ అనగానే అమ్మో బోలెడని వెజిటబుల్స్ వేయాలి, మసాలాలు కూడా ఎక్కువ పడతాయి, డైజెస్ట్ అవ్వడం కూడా కష్టం అవుతుంది అనుకుంటుంటారు. అలా కాకుండా ఇలా సింపుల్గా మన దగ్గర అవైలబిలిటీలో ఉండే వెజిటబుల్స్ని, మసాలాల్ని మాత్రమే యాడ్ చేసేసుకొని చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో 3 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం కందిపప్పు, బియ్యం కలిపి 1.5 కప్పు తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల వాటర్ అయితే కొలత కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఒక తెరలు వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం పప్పు మిశ్రమాన్ని కూడా ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఈలోగా మనం వాటిల్లోని వాటర్ అంతా శుభ్రంగా వేరు చేసేసుకొని ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఈ మరుగుతున్న ఎసర్లో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో నుండి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఈ మిశ్రమం అంతా దగ్గర పడే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నార్మల్గా చేసుకునే పలావ్ కన్నా ఇలా దాల్తో చేసుకునే పలావ్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడమే కాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. అంతేకాకుండా కూరలు సరిగ్గా తినని పిల్లల చేత ఇలా రైస్ రూపంలోనే మనం ప్రోటీన్స్ కూడా అందించినట్టు అవుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాము. చూసారా, రైస్ అంతా చక్కగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు దీనిపైన కాస్త కొత్తిమీరని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి పొయ్యిని మీడియంలోనే ఉంచి ఒకే ఒక్క విజిల్ రాణించుకుందాము. అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ ఒక్క విజిల్కే పప్పు అంతా చక్కగా ఉడికిపోయి రైస్ అంతా పొడి పొడిగా సూపర్ టేస్టీగా వచ్చేస్తుంది. ఇప్పుడు విజిల్ తీసేస్తున్నాను. చూసారా, రైస్ మొత్తం పప్పుతో సహా చక్కగా మగ్గిపోయింది. అలానే ముద్ద ఏమవ్వదు, పొడి పొడిగానే ఉంటుంది. ఎసరు మాత్రం కరెక్ట్గా 1కి 2 మాత్రమే యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దాల్ పలావ్ తయారైపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా.
లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ రైస్. మామూలుగా బీట్రూట్ తినడానికి పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా కొంతమంది అస్సలు ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కూడా బీట్రూట్ తో ఇలా రైస్ చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేసుకుందాం. దీనికోసం ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తో పాటు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం ఏ రైస్ రెసిపీ చేసినా సరే నూనెతో పాటు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, వాటి రుచి మరింత పెరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే రైస్ రెసిపీస్ చేసినప్పుడు ఇలా నూనెతో పాటు కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా కాసిన జీడిపప్పుని యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసేసి రైస్ ని మనం సర్వ్ చేసుకునే ముందు యాడ్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడైతే నేను వీటిని ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనం సర్వింగ్ చేసుకునేటప్పుడు క్రంచీగా తగులుతూ టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని సన్నని మంట మీద కొద్దిసేపు మాత్రమే దోరగా ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ రైస్ లోకి పచ్చిమిర్చి వేస్తే అంత టేస్టీగా ఉండదండి, అందుకే నేను వాటిని యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు గ్రేట్ చేసి పెట్టుకున్న ఒక బీట్రూట్ తరుగును కూడా యాడ్ చేసుకొని అదే సన్నని మంట మీద ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ లోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో పచ్చివాసన పోయే లోపల ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోతాయి. మీ దగ్గర ఉంటే కొంచెం ఫ్రోజన్ బఠానీలు కూడా ఈ స్టేజ్ లో వేసుకోవాలి. నా దగ్గర లేవండి, అందుకే నేను యాడ్ చేసుకోవట్లేదు. ఫ్రోజన్ బఠానీలు వేసుకుంటే మాత్రం రైస్ ఇంకాస్త కలర్ఫుల్ గా ఉంటుంది. బీట్రూట్ అయితే చక్కగా మగ్గిపోయింది. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయినాయో లేదో చెక్ చేసుకుందాము. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారాన్ని కొంచెమే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో స్పైసీనెస్ కోసం, టేస్ట్ కోసం ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ ని నేను యాడ్ చేసుకోవాలి. అందుకే కారం కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. దీంతో పాటు చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదో మీకు చూపిస్తానండి. అది మనకి అన్ని షాపుల్లోనూ అవైలబిలిటీలో ఉండే పావు బాజీ మసాలా. ఈ రైస్ లోకి ఈ పావు బాజీ మసాలా వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేను దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పావు బాజీ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. రైస్ రెసిపీ చేసినప్పుడల్లా ఎప్పుడు ఒకే రకమైన మసాలాలు కాకుండా ఇలా రైస్ రెసిపీకి తగ్గట్లుగా మసాలాన్ని మార్చి యూజ్ చేయాలి. అన్ని రైసుల్లోకి ఒకే రకమైన మసాలాల్ని వాడకూడదండి. వెజిటబుల్ కి తగ్గట్టుగా మసాలాల్ని కూడా మార్చుకోవాలి. బీట్రూట్ అయితే కొంచెం స్వీట్నెస్ వస్తుంది కాబట్టి ఎక్కువ స్పైసీగా ఉండే గరం మసాలా లాంటివి కాకుండా కొంచెం ఘాటు తక్కువగా ఉండే పావు బాజీ మసాలాలు లేదంటే సాంబార్ పొడులు లాంటివి మాత్రమే వాడాలి. పావు బాజీ మసాలా అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అది అవైలబిలిటీలో లేని వాళ్ళు మాత్రం సాంబార్ పొడితో అయినా మేనేజ్ చేయొచ్చు. మనం యాడ్ చేసుకున్న మసాలా పొడులన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇలా పొడిగా ఉడికించి పెట్టుకున్న రైస్ ని కూడా యాడ్ చేసుకొని మసాలా పొడులన్నీ రైస్ కి బాగా పట్టే వరకు సన్నని మంట మీదే చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రైస్ అంతా చక్కగా మిక్స్ అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసేసుకొని దాంతో పాటు ముందుగా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదా జీడిపప్పు, వాటిని కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ రైస్ మంచి గుమగుమలతో తయారైపోతుంది. నార్మల్ గా చేసే రైస్ రెసిపీస్ కన్నా ఇది చాలా టేస్టీగా ఉండడమే కాదండి, హెల్త్ కి కూడా చాలా మంచిది. బీట్రూట్ ని అస్సలు తినని వాళ్ళ చేత ఇలా రైస్ చేసి తినిపించారనుకోండి, వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఇక్కడ లంచ్ బాక్సులకి అయితే సూపర్ గా సూట్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.